దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి ఆకారమును బట్టి మనము భేదములు కలిగి చూడకుండా మనము అంతరంగమున ఉన్న మనస్తత్వాన్ని బట్టి మనం జీవించాలి. ఒక వ్యక్తి నీకు ముందుగా ఉన్న వ్యక్తి శుభ్రముగా లేడని నువ్వు అనుకుంటున్నావే, మరి నీ హృదయం శుభ్రంగా ఉన్నదా లేదా అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎదుటి వ్యక్తి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉన్నామే, ఎదుటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడాలి, అలాగెందుకు మాట్లాడావు, ఈ విధంగా చక్కగా ఉండు, బాగుగా ఉండు, చక్కగా మాట్లాడు, శుభ్రంగా జీవించు, శుభ్రముగా ఉండు అని చెప్తూ ఉన్నామే. మరి మన దాకా వచ్చేసరికి మన హృదయం ఎలా ఉన్నది? మురికి కొట్టుకుపోయి ఉన్నదా? మరి శుభ్రత లేక ఉన్నదా? మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఎలాగ మన తీరుతెన్నులు ఉన్నాయో ఒక్కసారి గమనించాలి ప్రియులారా. దేవుని వాక్యం వింటూ ఉన్న మనము దేవుని మాటలు చేత పట్టబడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం.